కూకట్పల్లి చిన్నారి సహస్ర హత్య కేసులో నిజంగా ట్విస్టుల మీద ట్విస్టులు అయితే బయటపడుతున్నాయి. నిజంగా హత్య జరిగి ఇన్ని రోజులైన తర్వాత కూడా హంతకుడు అయితే పట్టుబడ్డాడు. నిజంగా 3 ఫ్లోర్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా నిజంగా పట్టుకున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. నిజంగా తల్లి కూడా అనుమానాలు వచ్చి అడిగింది, ఎరా హత్య ఏమన్నా నువ్వేమైనా చేసావా అని. అంటే భలేదానివమ్మ, నువ్వే నన్ను పోలీసులు పట్టించే దానిలో ఉన్నావంటూ కూడా స్వయం అమ్మని సదరు బాలుడు ఇలాగే ఈ రకంగా మాట్లాడినటువంటి తీరుతోటి నిజంగా తల్లికి కూడా అనేక అనుమానాలు కూడా కలిగాయట. సో ఫైనల్గా దీనికి సంబంధించినటువంటి పోలీసులు కూడా ఒక ప్రెస్ మీట్ అయితే కొన్ని గంటల క్రితం పెట్టి సహస్ర హత్యకు ముందు ఎలా ప్లాన్ చేసుకున్నట్టు, సహస్ర హత్య తర్వాత సదరు బాలుడి తీరులు ఎలాంటి మార్పులు వచ్చాయనే దాని మీద నిజంగా కూలంకషంగా పోలీసులు వివరించినటువంటి సందర్భం. దాని గురించే ఒక చిన్న అప్డేట్ కూడా ఉంది. సహస్రను చంపేశాక అమాయకుడిగా హంతకుడు వ్యవహరించినటువంటి తీరు, కొడుకు తీరుపై మొదటి నుంచి తల్లికి అనుమానాలు. నువ్వు గాని చంపావేంట్రా అంటూ కూడా అడిగినటువంటి తల్లి, నువ్వే పట్టించేలా ఉన్నావమ్మా అంటూ బుకాయించినటువంటి హంతకుడు, పోలీసుల వద్దకు వెళ్ళి మరీ సహస్ర అరుపులు విన్నానని చెప్పినటువంటి బాలుడు గోడ దూకి వెళ్ళడానికి గమనించినటువంటి అపార్ట్మెంట్లోని వ్యక్తి పోలీసులకు చెప్పడంతో బయటపడ్డ సహస్ర హంతకుడి బండారం. హత్య వెనుక బాలుడి పేరెంట్స్ కూడా ఉన్నారంటున్నటువంటి సహస్ర కుటుంబం, మొత్తం ఎంటైర్ ఫ్యామిలీని నిజంగా ఉరి తీయాలంటూ బాధిత కుటుంబం కొన్ని గంటల క్రితమే ధర్నా చేసినటువంటి సందర్భం. 12 ఏళ్ల బాలిక సహస్ర నిండు ప్రాణాలను బలుకున్నటువంటి 10వ తరగతి చదువుతున్నటువంటి ఆ బాలుడు హత్య తర్వాత నిర్భీతిగా వ్యవహరించాడు. హత్య అనంతరం రక్తపు మరకలు అంటినటువంటి టీషర్ట్తోనే ఇంట్లోకి వెళ్ళి ఆ మరకలు ఇంట్లో ఎవరికంటా పడకుండా ఉండేందుకు దండెం మీద ఆరేసినటువంటి ఒక చొక్కా తీసుకుని దాన్ని టీషర్ట్కు అడ్డంగా పెట్టుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. ఆ టీషర్ట్ను విప్పి వాషింగ్ మిషన్లో వేసేశాడు. కత్తిని శుభ్రంగా కడిగేసి ఫ్రిడ్జ్ మీద పెట్టేశాడు. తర్వాత స్నానం చేసి ఏమీ తెలియనట్లుగా ఇంట్లో వారితో కలిసి టీవీ కూడా చూశాడు. ఇంట్లో బాలుడి తీరుని అనుమానిస్తూ వచ్చినటువంటి తల్లి, నువ్వు గాని చంపావేమిట్రా అమ్మాయిని అని ప్రశ్నిస్తే, నీ మీద ఒట్టమ్మా అని బొంకేశాడు. ఆపై నువ్వే పట్టించేలా ఉన్నావే అంటూ బెదురుగా మాట్లాడాడు. ఆ బాలుడు ఎప్పుడు ఊహాలోకంలో విహరిస్తుంటాడని, తాను సిఐడి అధికారి అయిపోయినట్లుగా, పెద్ద క్రికెటర్ను అయిపోయినట్లుగా భావిస్తుంటాడని అతడితో మాటల సందర్భంగా గుర్తించింది. గల్లీలో క్రికెట్ ఆడుతుండగా సహస్ర తమ్ముడి వద్ద ఉన్నటువంటి ఖరీదైన బ్యాట్పై కన్నేసినటువంటి సదరు బాలుడు దాన్ని చోరీ చేసేందుకు ఇంట్లో చొరబడ్డాడని, సహస్ర అడ్డుకోవడంతో ఆమెను కత్తితో పొడిచాడని పోలీసులు తేల్చారు. బాలుణ్ణి మేడ్చల్లోని జువైనల్ హోమ్కి తరలించారు. ఈ మేరకు కూకట్పల్లి దయార్గూడలో బాలిక హత్య కేసుకు సంబంధించినటువంటి మొత్తం అప్డేట్స్ సిపి అవినాష్ మహంతి వెల్లడించారు. దయార్గూడలో బాలిక సహస్ర తల్లిదండ్రులు అపార్ట్మెంట్లోని పెంట్ హౌస్లో, బాలుడి తల్లిదండ్రులు ఆ పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్లోని 4వ అంతస్తులోనే ఉంటున్నారు. గల్లీలో క్రికెట్ ఆడినప్పుడల్లా ఆ బాలుడు సహస్ర తమ్ముడి బ్యాట్తో ఆడేవాడు. తనకు ఆ బ్యాట్ ఇచ్చేయాలని అతడు అడిగినా కూడా సహస్ర తమ్ముడు ఇవ్వలేదు. గుట్టుగా ఇంట్లోకి చొరబడి ఆ బ్యాట్ సొంతం చేసుకోవాలని బాలుడైతే ప్రణాళిక వేసుకున్నాడు. ఈ నెల 18న ఉదయం 10 తర్వాత కత్తి తీసుకుని వెళ్ళి మరి తన అపార్ట్మెంట్ గోడ దూకి ఆవల వైపు ఉన్నటువంటి అపార్ట్మెంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లో సహస్ర ఒకత్తే ఉండటం, ఆమె టీవీలో మునిగిపోయి ఉండడంతో లోపలికి దూరి వంటగదిలో ఉన్నటువంటి బ్యాట్ని తీసుకున్నాడు. అతడు వెళ్ళిపోతుండగా గమనించినటువంటి సహస్ర వెళ్ళి నిందితుడిని టీషర్ట్ పట్టుకుని వెనక్కి లాగింది. మా నాన్నకు చెప్తానంటూ బెదిరించింది సహస్ర. అయితే సహస్రతో పెనుగులాడినటువంటి సదరు బాలుడు తన వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో తొలుత ఆమె మెడపై పొడిచాడు. ఆపై కళ్ళు మూసుకుని కత్తితో విచక్షణారహితంగా కడుపులో పొడిచాడు. ఆమె శరీరంపై 27 కత్తిపోట్లను వైద్యులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్ళి విచారణలో భాగంగా చుట్టుపక్కల వారిని ప్రశ్నిస్తుండగా అక్కడికి వెళ్ళినటువంటి బాలుడు హత్య జరిగిన రోజు ఉదయం 10:30 గంటలకు సహస్ర డాడీ అని అరవడం నేను విన్నానని కూడా పోలీసులకు చెప్పుకొచ్చాడు సదరు హంతకుడు. తర్వాత పోలీసులు ఎన్నిసార్లు ఘటనా స్థలానికి వెళ్ళినా ప్రతిసారి 3వ అంతస్తు వరకు వచ్చి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని వెళ్ళేవాడట. ఈ విషయాన్ని 3వ ఫ్లోర్లో ఉంటున్నటువంటి ఒక వ్యక్తి అయితే గమనించాడు. గతంలోనూ ఆ బాలుడు గోడ దూకి సహస్ర ఇంటికి వెళ్ళడాన్ని ఆ వ్యక్తి చూసి ఉండడంతో పోలీసులకి ఆ విషయాన్ని కాస్త చెప్పుకొచ్చాడు. తర్వాత ఏసీపీ రవికిరణ్ రెడ్డి వెళ్ళి బాలుడిని దగ్గరికి పిలుచుకున్నాడు. మాటలు కలిపి, ఏంట్రా సహస్ర వాళ్ళ తమ్ముడితో నువ్వు ఆడుకునేదట, నిజమేనా? నీ ఆట ముగిసిందిరా, ఇప్పటికైనా నిజం చెప్పు అని గట్టిగా నిలదీసేసరికి, సార్ సిఐడి క్రైమ్ సీరియల్లో నిజం తెలిసిన తర్వాత కొట్టరు కదా, నేను నిజం చెప్తాను సార్ అంటూ కూడా నేరం అంగీకరించేశాడు. బ్లూ రేస్ సూపర్ లైట్ టెక్నాలజీ ద్వారా హత్య చేసిన రోజు ధరించినటువంటి టీషర్టుపై ఉన్నటువంటి రక్తపు నమూనాలను సేకరించారు. అవి అచ్చం సహస్ర బ్లడ్ శాంపిల్స్తో సరిపోయాయి. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రతిరోజు ఎన్నోసార్లు మందలిస్తే తప్ప స్నానం చేయనటువంటి కొడుకు
బాలిక హత్య జరిగిన రోజు ఉదయం 10:30కే స్నానం చేయడంతో ఆశ్చర్యపోయానని, అప్పుడే అనుమానం మొదలైందని ఇటు బాలుడి తల్లి అంటే హంతకుడి తల్లి పోలీసులకు వెల్లడించింది. హత్య జరిగిన రోజు తన కొడుకు టెన్షన్గా ఉండటాన్ని గమనించి 2 రోజుల పాటు కదలికలపై కన్నేసింది. ఘటనా స్థలికి పోలీసులు వచ్చినప్పుడల్లా అక్కడ జరిగేది తెలుసుకుని రావడం, తన ఇంట్లో వాళ్ళను ఆ వివరాలు అడుగుతుండడంతో మరింత అనుమానాలు వ్యక్తమయ్యాయి సదరు హంతకుడి తల్లికి. ఏందిరా ఆ వివరాలన్నీ ఇలా అడుగుతున్నావు, ఆ పిల్లను నువ్వేమైనా చంపావా అంటూ కూడా ప్రశ్నించింది ఈ సందర్భంగానే. దాంతో ఆ బాలుడు, అమ్మ తోడమ్మ నేనేమీ చేయలేదు, ఎందుకు అనుమానిస్తున్నావు, నువ్వే నన్ను పోలీసులకు పట్టించేలా ఉన్నావు అంటూ బెదిరిపోయినట్లుగా మాట్లాడాడని ఆ తల్లి పోలీసులకు వెల్లడించింది. ఇంట్లో ఎవ్వరూ డబ్బు ఇవ్వకుండానే ఇటీవల ఆ బాలుడు సెల్ ఫోన్ కూడా కొన్నాడట. ఫోన్ ఎలా కొన్నావురా అని తాను ప్రశ్నిస్తే నీకెందుకు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడని తల్లి కూడా వెల్లడించినటువంటి సందర్భం. ఆ రోజే నిలదీసి ఉంటే ఈరోజు ఈ దుస్థితి వచ్చేది కాదని బాలుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇదిలా ఉంటే తమకు జరిగిన అన్యాయం మరెవ్వరికీ జరగకూడదని సహస్ర తల్లిదండ్రులు కృష్ణ, రేణుక మీడియాతో వాపోయారు. తమ కుమార్తెను హత్య చేసినటువంటి బాలుని ఉరితీయాలి, కాల్చి పడేయాలి, పెట్రోల్ పోసి తగలబెట్టాలి అంటూ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట బంధుమిత్రులతో కలిసి ధర్నా కూడా చేపట్టారు. బ్యాట్ కోసమే హత్య చేశాడని పోలీసులు చెబుతున్నా కూడా అది తమకు నమ్మశక్యంగా లేదని, హత్య వెనుక బాలుడి తల్లిదండ్రుల ప్రమేయం కూడా ఉందని సదరు సహస్ర బంధువులు, తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.